కొండందవి ఎలుకను పట్టినట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇవాళ రైతు భరోసా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పంచినది ఎంత? 1,18,216 ఎకరాలు నా హుజరాబాద్ నియోజకవర్గంలో. వీళ్ళేమో మొత్తం ఎంక్వైరీ చేసి ఇప్పుడు వీళ్ళు వంచేది ఎంత అంటే 1,17,630 ఎకరాలు. అంటే వీళ్ళు తీసింది ఎన్ని ఎకరాలు అంటే కేవలం 586 ఎకరాలు మాత్రమే తీసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది నేను ఉట్టి కూడా చెప్తలేను, గాలి మాటలు మాట్లాడతలేను. ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్టే తీసుకొని మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 1,52,00,000 ఎకరాలకి మేము వేస్తే ఇవాళ 1,50,00,000 ఎకరాలకి మరి రేవంత్ రెడ్డి గారు కూడా వేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రకటించారు. ఇలా సాక్షిలో నేను చూసిన. మరి 1,50,00,000 ఎకరాలకి మీరు ఇస్తే కొండందవి ఎలుకలు పట్టినట్టు తుగ్లక్ లక్క రేవంత్ రెడ్డి గారు చేసింది నిజమా కాదా? అంటే కేవలం 1.38% మాత్రమే తగ్గించే ప్రయత్నం చేసిండు. అసెంబ్లీలో ఏం అబద్ధాలు ఆడినావు? ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలని వృధా చేసింది అని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా వినేటట్టు నువ్వు మాట్లాడినావు. మరి ఇవాళ ఏం జవాబు చెప్తావు? నీ 2 లక్షల ఎకరాలు ఇలా తీసేస్తే హార్డ్లీ 200 కోట్ల రూపాయలు కావు.